ముల్లా మునీర్ గాడు అమెరికాకు పోతూ బ్రీఫ్ కేసులల్లా న్యూక్లియర్ థ్రెట్లు తీసుకుంటారు. భారత్ యొక్క డ్యాములు మేము పేల్చేస్తాం. అగర్ పాకిస్తాన్ డిస్ట్రాయ్ అయితే ప్రపంచంలో సగం దేశాలు డిస్ట్రాయ్ అయినట్టే అని చెప్పి ఒక హెచ్చరిస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ నాలుగే ఈడు దీని మీద మాట్లాడుతున్నాడు. గ్రోయింగ్ పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ ఫర్ ఇండియా. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అది టర్కీ చేతిలోకి పోయిందని అంటే మీరు నమ్ముతారా? నాకు తెలిసి ఏదన్నా అమెరికన్ న్యూక్లియర్ మిజైల్స్ మళ్ళీ ఏమన్నా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాడా? నాకు ఒక చిన్న కోరిక ఏంటంటే ఈ అన్నోన్ గన్మెన్కి జై ఎవరైతే ఉన్నారో మన అన్నోన్ గన్మెన్లు వాళ్ళు పుణ్యం కట్టుకొని జర ముల్లా మునీర్ గాన్ని ఏషపడదుప్త అయిపోతుంది అని చెప్పి నేను అంట. ఈయన ఏడగొట్టాలని అంటే ఈయన చెప్తున్నా కదా జగలర్ వేల్ అని చెప్పి మాట్లాడి ఆయన జగలర్ వేల్లోనే బుల్లెట్లు కొట్టాలని చెప్తాను. ముల్లా మునీర్ గాడు నిన్న మళ్ళా అమెరికాలో కనిపించిండు ఫ్రెండ్స్. ఆసిఫ్ మునీర్ అమెరికాలో మళ్ళీ కనిపించిండు. ఇప్పుడు అమెరికాలో వాడు కనిపించిండు అని అంటే ఏముంది గిరీష్ వాడు కొత్తగా బిచ్చగాడు కదా పోయిండొచ్చు అని అంటే అట్లా కాదు ఫ్రెండ్స్. వాడు లాస్ట్ టైం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు పహల్గామ్లా కాశ్మీర్ మా జగలర్ వేల్స్లలో ఉంటుంది అని చెప్పిండు. తర్వాత పహల్గామ్లో ఒక పెద్ద హల్చల్ మచాంచింది. సుమారు 23 మంది హిందువులను బలి తీసుకున్నారు. ఇవాళ వాడు అమెరికాకు పోతూ బ్రీఫ్ కేసులల్లా న్యూక్లియర్ థ్రెట్లు తీసుకుంటా అంటే హెచ్చరికలు న్యూక్లియర్ బాంబు వేస్తాననే హెచ్చరికలు వాడు లగేజ్ తీసుకోబోలే అమెరికాకు. న్యూక్లియర్ బాంబు వేస్తా లేకపోతే న్యూక్లియర్ బాంబు వేసి చంపుతా అని చెప్పి న్యూక్లియర్ థ్రెట్లు తీసుకోవండి బ్రీఫ్ కేసు. అసుంటోనికి అమెరికా రెడ్ కార్పెట్ వేయడం అనేది నిజంగా చెప్పాలని అంటే చాలా ఆలోచించాల్సిన విషయం ఫ్రెండ్స్. థింగ్స్ చాలా చేంజ్ అవుతున్నాయి. జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ బాగా చేంజ్ అవుతున్నాయి. భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనరల్ మునీర్ గాడు ఎవడైతున్నాడో వాడు అమెరికాకు పోయింది కదా, అది కేవలం ఒక నిజంగా నేను చెప్పాలనంటే అది ఒక డిప్లొమసీ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక స్ట్రైట్ టాక్. అది ఎట్లా అనంటే సీదీ బాత్ ఏందని అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు మీరు విన్నారా ఫ్రెండ్స్? భారత్ యొక్క డ్యాములు మేము పేల్చేస్తాం, న్యూక్లియర్ బాంబులు పెట్టి డ్యాములు పేల్చేస్తాం. ముఖేష్ అంబానీ జమునానగర్ రిఫైనరీ ఏదైతే ఉంది కదా అది ప్రపంచ స్థాయిలోనే అత్యంత పెద్ద రిఫైనరీ. జమునానగర్ రిఫైనరీ నేను పేల్చేస్తా అని చెప్తున్నాడు. వాడు ఏమంటాడంటే ఒక న్యూక్లియర్ వార్నింగ్ ఇస్తున్నాడు ప్రపంచ దేశాలకు. ఏమన్నానంటే అగర్ పాకిస్తాన్ డిస్ట్రాయ్ అయితే ప్రపంచంలో సగం దేశాలు డిస్ట్రాయ్ అయినట్టే అని చెప్పి ఒక హెచ్చరిస్తున్నాడు. అంటే వీడు కేవలం పాకిస్తాన్ పెత్తనం చూపుతున్నాడా లేకపోతే భారత్కి హెచ్చరిక జారీ చేస్తున్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న అయింది. వీడు ఇంతగానం రెచ్చిపోతున్నాడు అని అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి ఆబ్వియస్గా. అందులో మొట్టమొదటగా ప్రైమరీ రీజన్ ఏంది అంటే ద ట్రంప్ ఫ్యాక్టర్. ఇది కంప్లీట్గా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో డొనాల్డ్ ట్రంప్ నాలుగే వీడు దీని మీద మాట్లాడుతున్నాడు. వీడు ఎప్పుడు మాట్లాడతాడు? ఇది ఇట్లాంటివన్నీ అమెరికాలో ఉన్నప్పుడు మాట్లాడతాడు. నాకు ఒక చిన్న కోరిక ఏందనంటే ఈ అన్నోన్ గన్మెన్కి జై ఎవరైతే ఉన్నారో మన అన్నోన్ గన్మెన్లు వాళ్ళు పుణ్యం కట్టుకొని జర ముల్లా మునీర్ గాన్ని ఏషపడదొప్త అయిపోతుంది అని చెప్పి నేను అంటాను. అది అమెరికాలోనూ పాకిస్తాన్లోనూ మళ్ళీ ఏడనో మనకు తెలియదు కానీ ఈడేన్నో ఒక దగ్గర ఈయన మోకా చూసి ఇన్ని పటాలు మనం పేల్చి పడేస్తే ఈయన ఏడగొట్టాలని అంటే ఈయన చెప్తున్నా కదా జగలర్ వేల్ అని చెప్పి మాట్లాడి కానీ జగలర్ వేల్లోనే బుల్లెట్లు కొట్టాలని చెప్తాను. సో ఈ ట్రంప్ నేతృత్వంలోనే ట్రంప్ ప్రేరేపితుడై మాట్లాడుతాడు వీడు ఏమంటాడంటే అమెరికా కూడా ఏమనుకుంటుందనంటే పాకిస్తాన్ని పెంచి పోషిస్తే భారత్తో కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికే చాలా ఆసానంగా ఉంటుంది మనకు గ్లోబల్ ఏషియాలో, ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ సౌత్లో. ఎందుకంటే భారత్ యొక్క రష్యాతో పెరుగుతున్న ఫ్రెండ్షిప్ ఇది ఎప్పటికైనా అమెరికాకు నిద్ర పట్టనీయదు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ అనే ఈ దేశాన్ని మనం జర పెంచి పోషించి వాడి భుజం మీద చేయేస్తే భారత్ని మనము గ్లోబల్ సౌత్లో కౌంటర్ బ్యాలెన్స్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అనంటే పాకిస్తాన్కి ఇట్లా మనం పెట్టుడు మొదలెట్టినాం అనుకో ఆబ్వియస్గా ఇది మన ఎకనామిక్ స్పెండింగ్కి కొంచెం జర ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే గ్రోయింగ్ పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ ఫర్ ఇండియా. ఆబ్వియస్గా దీని మీద మనం ఒక పెట్టాల్సి వస్తుంది. అంటే భారత్ని ఒక ఎకనామిక్ బ్యాటిల్ సైడు దించే ప్రయత్నం చేస్తున్నాడు. సెకండ్ ఫ్యాక్టర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే భారత్ని ఒక ఎకనామిక్ బ్యాటిల్ ఫీల్డ్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీడు అన్న మాటలు డ్యాములు వలగొడతా ఎక్సెట్రా ఆడికి మనం తర్వాత వద్దాం. జమునానగర్ ఆయిల్ రిఫైనరీ నేను పేల్చేస్తా అంటే భారత్ యొక్క ఎకనామిక్ షీల్డ్ ఏదైతుందో కవచం ఏదైతుందో దాన్ని కంప్లీట్గా పేల్చి పడదొప్పుతానన్నట్టు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఏదైతే రష్యన్ ఆయిల్ మనకు వస్తుందో దాన్ని ప్రాసెస్ చేసి యూరోప్ దేశాలకు పంపించే రిఫైనరీయే ఈ జమునానగర్ ముఖేష్ అంబానీ రిఫైనరీ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొలాప్స్ చేస్తే భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినట్టు అవుతుంది, చేస్తాము అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తాడు ముల్లా మునీర్ గారు. వాడు ఏమంటాడు పాకిస్తాన్ కొడుతుంది ఖచ్చితంగా, డజంట్ జస్ట్ డ్యామేజ్ రిలయన్స్ బట్
ఇది పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ జమునానగర్ రిలయన్స్ని కొడతానన్నది అని అంటే అది కేవలం మన ఆర్థిక వ్యవస్థను కొడతలేదు ఫ్రెండ్స్, మన ఎనర్జీ సెక్యూరిటీని కొడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ మన గ్లోబల్ మార్కెట్ పొజిషన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఈ మాటలతో. సో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలనో, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అనేది ఇక మీరు ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే వాటర్ బాంబ్. భారత్ పాకిస్తాన్ మీద ఏం చేయకుండా వాటర్ బాంబ్ పెట్టేసింది. ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం కదా. ఇండస్ వాటర్ ట్రీటీలో భారత్ వాటర్ని పాకిస్తాన్కి సస్పెండ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అక్కడ డ్యాములు లేవు, వాటర్ షార్టేజ్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అసలు మనం కనికరం లేకుండా సస్తే దావుర్రా కభీ ఖుషి కభీ గమ్ అని అన్నట్టు ఇచ్చిపడేస్తే వరదలు ఇచ్చేస్తున్నాం, లేకపోతే మొత్తం కంప్లీట్గా నీళ్ళు ఎండబెట్టేటట్టు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ముల్లా మునీర్ గారు మాట్లాడిన మాటలలో మీకు ఏమనిపిస్తుంది అంటే భారత్ మమ్మల్ని కంట్రోల్ చేయనికే చేస్తుంది, కానీ నేను అమెరికాను పట్టుకొని భారత్ని కంట్రోల్ చేసే విధంగా భారత్ని ఇబ్బంది పెడతానని అంటాడు. ఇంకొక కీలకమైన ఫ్యాక్టర్ మన దృష్టిలో ఆలోచించుకోవాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, ఒక దిక్కు అమెరికా, ఇంకొక దిక్కు ముల్లా మునీర్ గారి స్టేట్మెంట్లు ఇవన్నీ తీసుకుంటే మన వెస్టర్న్ బార్డర్లో ఫార్వర్డ్ పోస్టుల టర్కీ కూర్చుంటుంది. ఆల్రెడీ మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్సు, వెపన్స్, మిలిటరీ అడ్వైజర్సు, ఇన్ఫ్యాక్ట్ ఇలా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అది టర్కీ చేతిలోకి పోయిందని అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు కేవలం వెస్టర్న్ బార్డర్ ఏదైతే ఉందో మనం పాకిస్తాన్తోనే కొట్లాడుతున్నామా, లేకపోతే అమెరికా ప్రేరేపిత ఫార్వర్డ్ పోస్ట్ ఉన్న టర్కీతో కలిసిన పాకిస్తానా అన్నది ఒక పెద్ద ప్రశ్న. సో భారత్ దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది, ఏం చేస్తుంది, ఎక్సెట్రా వేరే ఎపిసోడ్లో మనం ఖచ్చితంగా మాట్లాడదాం దీని మీద. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆపరేషన్ సింధూర్ మీద రెడీనెస్ గురించి మాట్లాడుకుంటూ ఆయన ఏమన్నాడంటే 2014 నుంచి కంపేర్ చేస్తే మన డిఫెన్స్ ప్రొడక్షన్స్ 3 రెట్లు పెరిగినాయి. పెరగడం అని అంటే కేవలం మనం బయటి దేశాలకని ప్రొక్యూర్ చేసుడు కాదు, ఇన్ఫ్యాక్ట్ మనము సెల్ఫ్ సస్టైన్ మోడల్లో పోతున్నాం. అంటే ఆత్మనిర్భర భారత్, మనమే మన ఆర్మ్స్ తయారు చేస్తున్నాం. ఎందుకు అని అంటే మన రక్షక బలగాలకు ఒక ఎడ్జ్ ఇవ్వాలి. వాడు ప్రపంచ దేశాలు ప్రతి ఒక్కడు అమెరికాడు వాడితే వాది కూడా మనమే వాడినాం అనుకో, ఇవి ఎట్లా పనిచేస్తాయి, దీని లూపోల్స్ ఏందని అనేది వేరే దేశాలకు కూడా తెలుస్తాయి. బట్ అట్లా కాకుండా ఈరోజు భారత్ యొక్క ఆత్మనిర్భరత ఎంత గట్టిగా ఉందో మీరు అందరూ ఆపరేషన్ సింధూర్లో చూసిండ్రు. ఆయన ద్వివేది గారు కూడా ఇదే మాట్లాడినారు. ఇన్ఫ్యాక్ట్ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇదే లైన్లో మాట్లాడినారు. కాకపోతే ఇలా మ్యాటర్ ఏమవుతుంది అంటే మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంది అని మాట్లాడితే పాకిస్తానీ బార్ న్యూక్లియర్ అని మాట్లాడుతుంది. నాకు తెలిసి మొన్న నూర్ఖాన్ బేస్లో మనం పుచ్చలు వేల్చినప్పుడు ఖచ్చితంగా ఇలా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కहीं నిఘా కहीं నిశానా అన్నట్టు. నాకు తెలిసి ఏదన్నా అమెరికన్ న్యూక్లియర్ మిజైల్స్ మళ్ళీ ఏమన్నా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాడా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తా. అమెరికా 2 సైడ్లు ఆడుతుంది. మన దగ్గరనేమో ట్రేడ్ చేయి అని ఒక ఒత్తిడి తీసుకొస్తుంది, లేకపోతే నీ పక్కల నేను డైరెక్ట్గా గొల్లెం పెడతా నీకు సూడు బిడ్డ అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. భారత్ని ఎకనామిక్ సబోటేజ్ చేద్దామని చూస్తున్నది అక్రాస్ ది టేబుల్. అంటే నువ్వు ఖచ్చితంగా నా ప్రొడక్ట్స్ కొనాలా అన్నది ఒక ఎకనామిక్ ఒత్తిడి. తర్వాత ఇక్కడ పాకిస్తాన్ని పెంచి పోషించడం అని అంటే మన డిఫెన్స్ బడ్జెట్ని మనం పెంచడం. డిఫెన్స్ బడ్జెట్ని మనం పెంచుకుంటూ పోతున్నాము అని అన్నప్పుడు అంటే స్టిపులేటెడ్ బడ్జెట్ పెట్టాలి డిఫెన్స్కి. కంప్లీట్ బడ్జెట్ పాకిస్తాన్ లేక డిఫెన్స్ బడ్జెట్కి మనం పెట్టేసినాం అనుకోండి, జస్ట్ ఇమాజిన్ చేయండి ఇలా పాకిస్తాన్లో డ్యాములు కట్టడానికి పైసలు. సో భారత్ యొక్క పరిస్థితి ఏ రకంగా వస్తుంది అనేది ఇది ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. ఇది కేవలం ఇప్పుడు ఒక బార్డర్ డిస్ప్యూట్ లెక్క కాలే ఫ్రెండ్స్, ఇది నిజంగా చెప్పాలంటే ఫుల్ స్పెక్ట్రమ్ కన్ఫ్రంటేషన్ అవుతున్నది. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఫుల్ స్పెక్ట్రమ్ కన్ఫ్రంటేషన్ అని అంటే అది మిలిటరీ రూపంలో ఉంటుంది, ఎకనామిక్ రూపంలో ఉంటుంది, అండ్ పొలిటికల్ రూపంలో కూడా ఉంటుంది. వెన్ ఐ సే ఇట్స్ అ ఫుల్ స్పెక్ట్రమ్ కన్ఫ్రంటేషన్ విచ్ ఈస్ మిలిటరీ, ఎకనామిక్ అండ్ పొలిటికల్. గిరీష్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇప్పటిదాకా ఈ చిట్టలో మనకు కొంచెమో గొప్పనో కనిపించింది. కాకపోతే పొలిటికల్ ఏం మాట్లాడుతున్నావు అంటే ఒకటి జస్ట్ మీరు అర్థం చేసుకోండి, గెలిచిన ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఈ ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన మ్యాండేట్ని అవమానించడం అనేదే ఎలక్షన్ కమిషన్ని అవమానించడం. ఎందుకంటే నువ్వు గెలిచిన సీట్లలో డేటా తీసుకురాలి రాహుల్ గాంధీ, ఓడిపోయిన సీట్లలో డేటా తీసుకొచ్చి గాయ గత్తర ఏడ చేస్తున్నాడు రాబోయ్ అని అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. అంటే భారత్ ఇవాళ వెస్టర్న్ ఫ్రంట్ అనేది ఎంత వల్నరబుల్ ఉన్నదో, ఎంత సెన్సిటివ్ ఉన్నదో ఒకసారి ఆలోచించుండ్రి. ఫార్వర్డ్ పోస్టులలో టర్కీ కాలిఫైట్ కావాలని చెప్పి కలగనుడు, దాని తర్వాత పాకిస్తాన్ గాడు జగలర్వేనని చెప్పి మాట్లాడు, ఇవాళనేమో న్యూక్లియర్ థ్రెట్లు ఇచ్చుడు. ఆ న్యూక్లియర్ బ్రీఫ్ కేసులల్లో ఈ స్ట్రాటజీ తీసుకొని పోయి అమెరికా పోతే వాడికి రెడ్ కార్పెట్ వేసి అమెరికా వాడు మాట్లాడు. దాని తర్వాత అమెరికాని స్ట్రాటజిక్ పార్ట్నర్ అని చెప్పుడు. ఇన్ఫ్యాక్ట్ బలోచిస్తాన్ ఒక గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క అనౌన్స్ చేసుడు, ఎందుకంటే అక్కడ ఖనిజాలు కావాలి కదా అమెరికాకు. సో ఈ టిపికల్ క్రాస్ రోడ్స్లో భారత్ ఎక్కడున్నది అని అనేది అందరం అర్థం చేసుకోవాలి.
దాని తర్వాత భారత్లోనే భారతీయులతో పట్టుకొని భారత్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని అవమానం చేసుడు అనేదే ఈ అపోజిషన్ చేస్తున్న ఇంకొక ప్రక్రియ. అంటే ఇట్స్ ఎ మిలిటరీ, ఎకనామిక్ అండ్ పొలిటికల్ టర్మాయిల్ విచ్ ఈస్ హౌ ట్రంప్ వాంట్స్ టు డీస్టెబిలైజ్ అవర్ నేషన్. మన దేశాన్ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఈ టిపికల్ క్రాస్ రోడ్స్లో మీరే పక్షాన తీసుకుంటారు, ఈ నరేటివ్ బిల్డింగ్లలో ఏ రకంగా ఉంటారు, ఏది నిజం, ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది నిజంగా చెప్పాలంటే సగం సత్యం. నిజం అబద్ధంతో ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ దేంతో ప్రాబ్లం తెలుసా? సగం సత్యాలతోని ఇంకా పెద్ద ప్రాబ్లం. సో మీరే పక్కన ఉంటారు అని అనేది మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ జర గట్టిగా కొట్టురి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ బటన్ కూడా జర గట్టిగా కొట్టురి. భారత్ మాతాకి జై.